మెంతి కూరతో పన్నీర్ కర్రీ చేసేద్దామా? పాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, పసుపు, ఉప్పు, పన్నీర్ ముక్కలు వేసేసి మీడియం ఫ్లేమ్‌లో పన్నీర్‌ని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని తీసి పక్కన పెట్టి, పాన్‌లోకి జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసేసి, అలాగే 2 బిర్యానీ ఆకులు, ఒక గుప్పెడు కాజు కూడా వేసేసి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ టమాటా, 2 ఆనియన్, అలాగే ఒక పిరికెడు వరకు కొత్తిమీర కూడా వేసేసుకోండి. పెద్ద కట్ట మెంతి కూరను కాడలేమీ లేకుండా ఆకులే నీట్‌గా క్లీన్ చేసి వేసేసుకోండి. లో ఫ్లేమ్‌లో పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. టమాటా, ఉల్లిపాయ చక్కగా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లార్చి గ్రైండ్ చేసుకోండి. పాన్‌లోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసి సాజీరా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ కాస్త క్రంచీగా ఉండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, అలాగే పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్‌ని కూడా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో కాసేపు ఉడికించండి. గ్రేవీ కాస్త దగ్గర పడిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించండి. అంతే, గుమగుమలాడే రుచికరమైన మెంతి కూర పన్నీర్ కర్రీ రెడీ. పాలక్ పన్నీర్ కన్నా కూడా ఈ మెంతి కూర పన్నీర్ కర్రీ అద్భుతంగా ఉంటుంది. ట్రై చేశాక మీరే చెప్తారు. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై మరి.